రెండు తెలుగు రాష్ట్రాల్లో టాప్ మోటివేషనల్ స్పీకర్స్ అంటే టాప్ బిజినెస్ స్ట్రాటజిస్టులు తీసుకుంటే శ్రీపాదరామ్ గారు ఫస్ట్ 1-2 ప్లేసెస్లోనే ఉంటారు. ఇండియా వైడ్గా కూడా టాప్ నాచ్ మోటివేషనల్ స్పీకర్, టాప్ నాచ్ బిజినెస్ స్ట్రాటజిస్ట్ ఆయన చాలా రియల్ ఎస్టేట్ కంపెనీస్తో, చాలా మల్టీనేషనల్ కంపెనీస్తో వర్క్ చేస్తూ ఉంటాడు. సో ఆయన స్పీచ్ ఇవ్వాలంటే ఒక 2 months 3 months ముందే ఆయన టైం తీసుకోవాల్సి ఉంటుంది. అంత పాపులర్ మోటివేషనల్ స్పీకర్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, సో నేను మోటివేషనల్ స్పీకర్ అని నేను చెప్పుకోను కానీ, బట్ ఐ కీప్ ఆన్ మోటివేటింగ్ పీపుల్. స్పెషల్గా స్కూల్స్లో కిడ్స్ స్టూడెంట్స్ గైడెన్స్ ఇలా మోటివేట్ చేస్తూ ఉంటాను. బట్ అది ఎప్పుడూ నేను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయను. ఎందుకంటే వర్కింగ్ విత్ కిడ్స్, వర్కింగ్ విత్ స్టూడెంట్స్ అనేది నా ప్యాషన్, నా హాబీ అంతే, అది నా ప్రొఫెషన్ కాదు. అలాగే రియల్ ఎస్టేట్లో కొన్నిసార్లు మోటివేషనల్ స్పీచెస్ ఇస్తూ ఉంటాను. పర్టికులర్గా నాతో వర్క్ చేసే వాళ్ళకి నా మోటివేషనల్ స్పీచెస్ ఎలా ఉంటాయి అనేది అందరికీ తెలుసు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా మోటివేషనల్ స్పీచెస్ నాకు ఉంటాయి. చాలామంది అవి చూసి కాల్ చేస్తూ ఉంటారు, అట్రాక్ట్ అవుతూ ఉంటారు. బట్ ఇక్కడ నాకు వచ్చిన అవకాశం ఏంటంటే, ఇండియాలోనే లేకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో టాప్ మోటివేషనల్ స్పీకర్ ముందు నుంచుని నేను మోటివేషనల్ స్పీచ్ ఇవ్వాలి. సో అసలు నన్ను ఇన్వైట్ చేయడానికి ముందు ఈ కంపెనీ వాళ్ళకి గట్స్ ఉండాలి. ఎందుకంటే లెజెండరీ స్పీకర్ని తీసుకొచ్చారు, ఆయనకు సమానమైన ఇంకో గెస్ట్ని తీసుకురావాలి, లేకపోతే ఎవరిని పిలవకూడదు. సో వాళ్ళు నా మీద ఉంచిన నమ్మకానికి ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. అలాంటి లెజెండరీ స్పీకర్ ముందు మాట్లాడటానికి నాకు ముందు కొంచెం నెర్వస్గా అనిపించినప్పటికీ నేను అకేషన్కి అటెండ్ అయ్యి ఆయన పక్కన కూర్చొని కొంచెంసేపు మాట్లాడిన తర్వాత నేను ఎనర్జీ ఆయన దగ్గర నుంచే తీసుకున్నాను, ఇన్స్పిరేషన్ ఆయన దగ్గర నుంచే తీసుకున్నాను, మోటివేషన్ ఆయన దగ్గర నుంచే తీసుకున్నాను. నెర్వస్నెస్ పోయి ఆ నెర్వస్నెస్ స్థానంలో ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. సో టైం హ్యాస్ కమ్ అంటే స్టేజ్ మీదకి వెళ్ళాలి. నాకేం టైం ఫ్రేమ్ ఏం లేదు, 5 minutesలో కూడా నేను ముగించవచ్చు. కానీ నేను డిసైడ్ అయ్యాను 30 to 45 minutes మాట్లాడి తీరాల్సిందే. నేను అభిమానించే నా మోటివేషనల్ స్పీకర్ శ్రీపాదరామ్ గారు నా ఎదురుగానే ఉన్నారు. ఇలాంటి అవకాశాలు అరుదుగా వస్తాయి. సో నేను స్టేజ్ మీద నుంచొని మాట్లాడటం స్టార్ట్ చేశాను. సో ద వర్డ్స్ వెంట్ ఆన్ ఫ్లోయింగ్ అండి. నేను ఎవరిని చూడట్లేదు, ఆయన్ని చూస్తున్నాను. ఆయన్ని చూస్తుంటే నాకు ఆటోమేటిక్గా వర్డ్స్ ఫ్లో అవుతూనే ఉన్నాయి. నేను ఎప్పుడూ నా స్పీచ్ని ప్రిపేర్ చేసుకోను, స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఏదో వస్తే అదే, అవి ఎప్పుడు సక్సెస్ఫుల్గానే ఉంటాయి. నిన్న అయితే ఇంకా అది పంచి స్పీచ్, బుల్లెట్ స్పీచ్ అనుకోండి. ఆ బుల్లెట్స్ ఎలా అంటే అక్కడ ఉన్న వాళ్ళ మనసుల్లో డైరెక్ట్గా షూట్ చేసినట్లు అయింది. ఆ విషయం నాకు కిందకి దిగిన తర్వాత వాళ్ళు చెప్తే అర్థమైంది. అలాగే శ్రీపాదరామ్ గారు కూడా అప్రిషియేషన్, తను స్పీచ్లో బాగా చెప్పారు రవి గారు, ఇలా చెప్పారు ఇలా చెప్పారు అని మెన్షన్ చేయటం నిజంగా ఐ వాజ్ ఇన్ క్లౌడ్స్ అండి. సో ఇది నేను గొప్పతనం అని చెప్పట్లేదు, ఇది నాకు గాడ్స్ గిఫ్ట్ అంతే. సో గొప్పతనం కోసం చెప్పట్లేదు. దీస్ థింగ్స్ ఆర్ వెరీ నియర్ టు మై హార్ట్ అండి. మర్చిపోలేని మెమరీస్, దానికోసమే అందరితో షేర్ చేస్తూ ఉన్నాను. సో ఇట్ వాజ్ ఎ గ్రేట్ డే అండి. ఎస్టర్డే ఇట్ వాజ్ ఎ గ్రేట్ డే ఫర్ మీ. అండ్ ఈవెంట్ అయిపోయి బయటికి వెళ్తుంటే నన్ను ఆల్మోస్ట్ 5+ పీపుల్ ఇన్వైట్ చేశారు. మా ఆఫీస్కి రండి, మా స్టాఫ్ని మోటివేట్ చేయాలి, మా టీంని మోటివేట్ చేయాలి, ప్లీజ్ కమ్ అని నన్ను రిక్వెస్ట్ చేయటం స్టార్ట్ చేశారు. సో గ్రేట్. సరే ఇవన్నీ పక్కన పెడితే శ్రీపాదరామ్ గారు ముందు నుంచొని ఒక బుల్లెట్ లాంటి స్పీచ్ ఇవ్వగలగటం, ఆయన కూడా రవి గారు బాగా చెప్పారు అని ఆయన స్పీచ్లో 3-4 times మెన్షన్ చేయటం. సో ప్రౌడ్ అని కాదు, బట్ ఇట్స్ ఏ హ్యాపీ మూమెంట్ అనమాట. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే మూమెంట్. సో థ్యాంక్ యూ. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రత్యేకంగా శ్రీ వాసవి ఇన్ఫ్రాకి, మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే వాళ్ళకి గట్స్ ఉండాలి. ముందు నేను భయపడాల్సిన పని లేదు, నేను ఏదైనా మాట్లాడతాను. వాళ్ళకి గట్స్ ఉండాలి. ఒక లెజెండరీ మోటివేషనల్ స్పీకర్ మోటివేషనల్ స్పీచ్ ఇస్తున్న ప్లేస్లో నన్ను ఇన్వైట్ చేసి ఆయన మాట్లాడటానికి ముందే నాతో మాట్లాడించారు. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ అండి, అండ్ ఆల్సో వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ.